Hi friends, I'm Prashanti and welcome back to my channel Eat Green Stay Clean. ఈరోజు మనం సనత్ నగర్లో ఉన్న హోల్సేల్ షాప్ అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ అండ్ వాటి డిజైన్స్ చూద్దాం. ఇది చాలా పెద్ద షాప్. దీంట్లో అన్ని రకాలవి దొరుకుతాయి మనకి. ఇది స్టీల్కి సపరేట్ షాప్ ఉంది. అంటే స్టీల్కి, అల్యూమినియంకి, కాపర్కి, బ్రాస్కి ఒక సపరేట్ షాప్ ఉంది. దీంట్లో అన్ని హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్, అన్ని మోడల్స్ దొరికేస్తాయి మనకి ఇక్కడికి వెళ్తే. ప్లేట్స్లో అసలు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో. అన్నీ ఏదైనా బల్క్లో కొనాలి అనుకుంటే, ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు, హోటల్ పెట్టాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వెళ్తే అన్నీ హోల్సేల్ ప్రైస్లో కొనేసుకోవచ్చు. ఇలా స్పూన్స్ కూడా అసలు ఎన్ని రకాల స్పూన్స్ ఉన్నాయో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. చిన్న చిన్న స్పూన్స్ నుంచి మన స్పైస్ బాక్స్లో పట్టే స్పూన్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద టీ స్పూన్స్ వరకు కూడా ఉన్నాయి అన్నీ. ఇక్కడ ఏం కొనకపోయినా పర్లేదు కానీ చూడ్డానికి మాత్రం వెళ్ళండి, చాలా బాగుంది. ఇలా బ్రాస్వి, పీటలు, దీపాలు, కాపర్ జగ్గులు, కాపర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. కొన్ని దగ్గర ఫొటోస్, వీడియోస్ తీయలేదు, కొన్ని దగ్గర తీనిచ్చారు. తీసిన దగ్గర మాత్రమే తీశాను. ఫాస్ట్ తీసినందుకు కొంచెం బ్లర్గా వచ్చాయి. ఇలా ఎంఆర్పి రేట్ అండ్ హోల్సేల్ రేట్ ఉన్న స్టిక్కర్స్ కూడా పెట్టారు. మేము కొన్నవన్నీ లాస్ట్లో పిక్స్ పెడతాను. ఎంఆర్పికి హోల్సేల్కి ఎంత తేడా ఉందో మీరే చూడండి. ఇక్కడ అన్ని ఆవు దూడలు, ఇవన్నీ ఫ్లవర్ వాజెస్. ఎన్ని ఫ్లవర్ వాజెస్ ఉన్నాయి. ఇవన్నీ వాల్ హ్యాంగింగ్స్ కింద ఉన్నవన్నీ. ఇవన్నీ మెటల్ బుట్టలు. అన్ని రకాల వెరైటీస్ బుట్టలు. ఇక్కడ ఉన్నవన్నీ జర్మన్ సిల్వర్. ఇవన్నీ బ్రాస్ బుట్టలు. బ్రాస్ కాఫీ ఫిల్టర్, బ్రాస్ పోపులో పెట్టే ఇలా డెకరేటివ్ పీసెస్ చాలా ఉన్నాయి అక్కడ. ఈ బిందెలు ఇట్లాంటివి గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి ఇక్కడికి వెళ్ళి ఇట్లాంటి డిజైన్ బిందెలు కొంటే ఫొటోస్లో బాగా వస్తాయి, చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తాయి. డెకరేటివ్ పీసెస్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ. ఇవన్నీ ఒక షాప్ అయితే, మళ్ళీ మట్టివి, ప్లాస్టిక్, గాజు అన్నీ దాని ఎదురుగా షాపు. అది కూడా అగ్రోమెక్కే. చూడండి ఎన్ని వెరైటీస్ మట్టి పాత్రలు ఉన్నాయో. కుక్కర్స్, ప్యాన్స్ తోడేయడానికి, వాటికి చిన్న చిన్న గిన్నెలు, ప్లేట్స్, గ్లాసెస్, మనం మజ్జిగ తాగే గ్లాసెస్. ఇవేమో చిన్న చిన్న మట్టి బాటిల్స్, 250 mlవి, 500 mlవి, 1 లీటర్వి. ఇలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి అక్కడ. అన్ని యూనిక్ డిజైన్స్ ఉన్నాయి అక్కడ. ఇది ప్యాన్. అన్నిటి మీద హోల్సేల్ రేట్ ఉంది, మళ్ళీ ఎంఆర్పి రేట్. కొన్ని ఏమో స్టీల్వి కేజీ లెక్కలో అమ్మారు,
కొన్నిటికేమో ప్రైజెస్ ఉన్నాయి. ఇవన్నీ మట్టి ప్లేట్స్, బౌల్స్, పెరుగు తోడేసే గిన్నెలు, కూర అవన్నీ తీసి పెట్టడానికి. మా అన్న కూతురు ఆ కప్పు కొనింది, చూస్తుంది. కాఫీ మగ్. ఇది కాపర్ వాటర్ ఫిల్టర్. ఇక్కడ అన్ని కాపర్ వాటర్ బాటిల్స్, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి. కాపర్ బాటిల్స్. ఈ కాపర్ బాటిల్ ఒకటి యూనిక్గా ఉంది. క్యాప్ ఓపెన్ చేస్తే లోపల గ్లాస్ లాగా కూడా ఉంటుంది. పైన పెద్ద కాపర్ వాటర్ ఫిల్టర్, అటేమో మట్టి వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని పచ్చడి జాడీలు. ఇవన్నీ 3 ఉన్నవేమో మనం టేబుల్ పైన పెట్టుకోవడానికి. 1/2 kg బట్టేవి, 1 kg బట్టేవి, పెద్ద పెద్ద జాడీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాఫీ మగ్స్. ఎన్ని డిజైన్స్లో ఉన్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ డిజైన్స్. కప్స్ అండ్ సాసర్స్. ఇవి పళ్ళు టేబుల్ పైన అట్లా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు డెకరేషన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. ఫ్రూట్ బాస్కెట్ లాగా, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా. ఇక్కడ అన్ని ప్లేట్స్, కప్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని గాజు గ్లాసెస్, జ్యూసెస్ తాగడానికి అలా. ఇది మొత్తం డిన్నర్ సెట్. ఇక్కడ కాపర్ అండ్ బ్రాస్వి మీల్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. ఈ కాపర్ది చాలా బాగుంది, 3000 అంట. ఇవన్నీ చాపింగ్ బోర్డ్స్, చాలా వెరైటీస్ ఆఫ్ చాపింగ్ బోర్డ్స్ ఉన్నాయి. సెట్స్. ఇవన్నీ గ్లాస్ కంటైనర్స్, గ్లాసెస్. అన్ని గ్లాసెసే. పైనేమో గాజు వాటర్ ఫిల్టర్స్, దాంట్లో మంచిగా ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ అట్లా పెట్టుకోవచ్చు, బాగుంటాయి. ఇవన్నీ ఎయిర్ టైట్ జార్స్ అన్నమాట. మనం పచ్చళ్ళు లాంటివి పెట్టుకోవడానికి ఎయిర్ టైట్వి బాగుంటాయి. పచ్చడి పాడవకుండా నిలువ ఉంటుంది చాలా రోజులు. నేను ఇట్లాంటిది ఆల్రెడీ ఐకియాలో కొన్నాను, నాకు నచ్చి మళ్ళీ ఇంకోటి కొన్నా. గ్లాస్లో అయితే ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయి. మీరు కొనకపోయినా పర్వాలేదు కానీ ఒకసారి చూసి రండి. కానీ అక్కడికి వెళ్తే ఏం కొనకుండా అయితే రాము, ఖచ్చితంగా ఏదో ఒకటి కొనుక్కొనే వస్తాం. ఇవన్నీ గ్లాస్ కంటైనర్స్. చిన్న చిన్న 10 ml పట్టే అంత గ్లాస్ కంటైనర్స్ నుంచి 5 kg పట్టే అంత గ్లాస్ కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఇవి ఒక యూనిక్ డిజైన్స్వి. ఇంకొన్ని చూడండి, స్పైసెస్ అవి వేసి పెట్టుకోవడానికి చిన్న చిన్న ఉన్నాయి.
ఇగో ఇవే లిప్ బామ్స్, చిన్న చిన్న క్రీమ్స్ ఇట్లా పెట్టుకోవడానికి. ఇది మొత్తం గ్లాస్ సెక్షన్. ఎన్ని గ్లాస్ వెరైటీస్ ఉన్నాయి, మొత్తం గ్లాస్. అగో మా అమ్మ ఏదో మూతిస్తుంది, మా అత్త అక్కడి నుంచి వస్తుంది. ఇవన్నీ బాత్రూమ్ యాక్సెసరీస్. సోప్ డిస్పెన్సర్, షాంపూ డిస్పెన్సర్, సోప్ హోల్డర్, ఇవన్నీ షాంపూస్. ఇక్కడ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్. మిల్క్వి, ఆయిల్ డిస్పెన్సర్, వాటర్ బాటిల్స్ అయితే అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. ఎన్ని సైజెస్ కావాలంటే అన్ని సైజెస్లో, ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్లో, చాలా వెరైటీస్లో. కొన్ని బాటిల్స్ జారకుండా గ్రిప్కి క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి దానికి, బాటిల్స్కి. కొన్నిటికేమో మధ్యన ఇట్లా హోల్డ్ చేసేదారా రబ్బర్కి అట్లా ఇచ్చారు. మొత్తం వాటర్ బాటిల్స్ ఇదంతా. వాటర్ బాటిల్స్, మిల్క్ బాటిల్స్, ఆయిల్ డిస్పెన్సర్. ఇంకో హోల్డ్ చేయడానికి ఆ పింక్ది ఉంది చూడండి, ఇట్లా పట్టుకోవడానికి. ఈ బాటిల్స్కి ఏమో బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ అంతనేమో లివింగ్ రూమ్లో అట్లా వాల్స్కి పెట్టుకోవడానికి డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. కానీ అక్కడ వాళ్ళు తీయొద్దని ఫాస్ట్ తీసుకుంటే బ్లర్ అయినాయి అవి. వాచెస్, ఇవన్నీ షో కేసులో పెట్టుకునేవి. ఇవన్నీ క్లాక్స్. ఇంకో ఇక్కడ గజలక్ష్మి అమ్మవారు. గజలక్ష్మి అమ్మవారు జర్మన్ సిల్వర్లో. ఇవన్నీ డెకరేటివ్ పీసెస్, కార్నర్స్లో లేకపోతే షోకేస్లో పెట్టుకోవడానికి. వాల్ హ్యాంగింగ్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడేమో అన్నీ బేక్ ఐటమ్స్, అన్ని రకాల టిన్స్, అన్ని షేప్స్లో, అన్ని కలర్స్లో, చాలా వెరైటీస్ ఉన్నాయి బేక్ ఐటమ్స్ అయితే. ఇవి స్టీల్ స్టోరేజ్ కంటైనర్స్, మా వదిన వాళ్ళు కొనుక్కున్నారు. ఇది సాల్ట్ అండ్ పెప్పర్, భలే ఉంది కదా. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే బాగుంటుందని మా అన్నయ్య వాళ్ళు కొనుక్కున్నారు. ఇది నెయ్యి చిట్టి. ఇది
క్యూట్ కేక్స్ డెకరేషన్ కోసం బర్త్డే పార్టీస్లో బొమ్మల కొలువులో పెడితే మంచి లుక్ వస్తుంది. ఇవి కాఫీ ఫిల్టర్ బ్రాస్ది ట్రెడిషనల్ లుక్. ఇది ఎకో ఫ్రెండ్లీ హ్యాండ్ బ్యాగ్. ఇది టిఫిన్ బాక్స్ విత్ కవర్. బాగున్నాయి అని చెప్పి మా అన్నయ్య మా వదినకి ఇంకోటి కూడా తెమ్మని చెప్పారు మళ్ళీ వెళ్ళి. ఇది మురుకుల పావు. ఇదేమో అగరబత్తి స్టాండ్. అంత అగరబత్తి దీంట్లోనే పడుతుంది కాబట్టి క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ, మొత్తం మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇది అష్టలక్ష్మి చెంబు. చిన్నగా బాగుందని మా వదిన కొనుక్కుంది. ఇది బ్రాస్ ప్లేట్స్. ఈ దీపాల కిందికి. ఇది కంచు గ్లాసెస్. కంచు మామూలుగా నేను గుండి చూశాను బేగం బజార్లో, కానీ ఇక్కడ గ్లాసెస్ కూడా ఉన్నాయి. కంచు అంటే 5 మెటల్స్ కలిపి చేస్తారు, పూజలకు చాలా శ్రేష్టం. ఇది నైవేద్యం గిన్నె. ఇదేమో చపాతీ అవి స్టోర్ చేసుకోవడానికి ఒక స్టీల్ బాక్స్. ఇవేమో కత్తర్లు మా అత్త కొనుక్కుంది. ఇదేమో మన ఆకుకూరలు అవి కడగడానికి స్ట్రెయినర్. స్టీల్ స్పూన్స్ హోల్సేల్ రేట్కి, చాలా తక్కువ ఉన్నాయి స్పూన్స్. ఇవి కంచాలు, అదే టిఫిన్ ప్లేట్స్. ఇవన్నీ కేజీ లెక్కలో వేశారు. ఇదేమో మసాలా బాక్సెస్లో వేసుకోవడానికి చిన్న చిన్న బుల్లి స్పూన్స్. ఇవి గిన్నెలు. ఇది పుట్టు మేకర్, మా అన్న కూతురు కొనుక్కుంది. ఇది కవ్వం, చిన్న కవ్వం. ఇది స్ట్రెయినర్. ఇది గ్రేటర్. ఐరన్ బాక్స్, చాపింగ్ బోర్డ్. ఇవైతే చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ. ఇది బ్రెడ్ మౌల్డ్. ఇవి గాజు సీసాలు. నేను మా అమ్మ మా అత్త కొనుక్కున్నాం పచ్చళ్ళు పెట్టుకోవడానికి. నేను ఒకసారి 4 years బ్యాక్ కొన్నప్పుడు బేగం బజార్లో సేమ్ ఇదే బాటిల్ ఇట్లానే ఉంది, 80 రూపీస్ పడింది. ఇవి ఇక్కడ 40 రూపీస్ పట్టాయి. చాలా చీప్ కదా. ఇవి మాత్రం బాగున్నాయి గాజు. ఇవి చిన్న లిప్ బామ్ అట్లా పెట్టుకోవడానికి. 19 రూపీస్, ఎంఆర్పి 29 రూపీస్. ఇదేమో ఎయిర్ టైట్ కంటైనర్. బాగుంటుంది ఇది. నేను ఆల్రెడీ ఒకసారి ఐకియాలో కొన్నా, మళ్ళీ నచ్చినాయి, మళ్ళీ ఇక్కడ కొన్నా. ఈ ఊరికే ఒక ప్లాస్టిక్ బాక్స్ కొన్నాం, మళ్ళీ ప్లాస్టిక్ కూడా ఫీల్ అవ్వద్దు కదా. ఇది ఫ్లవర్ వాజ్. మా ఇంట్లో ఎప్పటి నుంచో ఫ్లవర్ వాజ్ ఉంది, కానీ దాంట్లో ఫ్లవర్స్ లేవు. అందుకే నిన్న కొని ఇప్పుడు మా ఫ్లవర్ వాజ్లో పెట్టా. ఇలా చాలా వెరైటీస్, చాలా మోడల్స్ చాలా ఉన్నాయి. వెళ్ళి మీరు కూడా మంచిగా షాపింగ్ చేయండి. ఊరికే చూడ్డానికన్నా వెళ్ళండి, చాలా బాగుంది. గ్లాస్ లాంటివి బయటికన్నా చాలా తక్కువ ధరకు ఉన్నాయి.
కొన్నేమో బయట వాటికి ఇక్కడికి పెద్ద తేడా లేవు ప్రైజెస్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, and don't forget to subscribe and hit the bell icon. Eat green, stay clean.